Very good evening. Welcome to the debate. శ్రీవారి లడ్డూ వివాదం అది నిజానికి వివాదం అనడానికి లేదు. అత్యంత పవిత్రంగా కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు భావించే తిరుమల శ్రీవారి ప్రసాదంలో పశువుల కొవ్వు కలిసింది అనేది నిరూపితమైంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీ సాక్షిగా అందులో ఇవి ఉన్నాయి. పంది కొవ్వు, చేప నూనె, ఫిష్ ఆయిల్ అంటాం, చేప నూనె, ఇట్లాంటి కొవ్వు ఉంది. ఇంకా జంతువుల కొవ్వు ఈ రెండు కాకుండా మామూలు గేదెలు వాటికి సంబంధించిన కొవ్వు ఇటువంటివి ఉన్నాయనేది నిరూపితమైంది. కాబట్టి ఇక దాంట్లో వివాదం ఏం లేదు. దాని మీద ప్రభుత్వం ఇంకా సీరియస్గా దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాల్సిందే. అది మిగిలి ఉంది, దానికి సంబంధించి నడుస్తోంది. అయితే నడుస్తున్న క్రమంలో సరే మిగతా విషయాల్లోనంటే ఏ రాజకీయ పార్టీ అంత తొందరగా వైఫల్యాన్ని ఒప్పుకోవడం కానీ లేకపోతే తమ మీద జరుగుతున్న దాడిని ఒప్పుకోవడం కానీ చెయ్యవు. ఏ పార్టీ చేయదు, ఒప్పుకోరు. అంతవరకు నేను కూడా చెప్తాను నేను. కానీ ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. వీళ్ళు పతిత్తు కబుర్లు చెప్తున్నారు. వీళ్ళు అబ్బో మాకు కూడా దేవుడే, మీకే కాదు, మేము మాత్రం చేస్తామా, అట్లా ఏదో కబుర్లు చెబుతూ దాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని రెచ్చగొడుతున్నారు వీళ్ళు? హిందూ సమాజాన్ని, భక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అండ్ కో ఆ కంపెనీ. ఒక్క మాట, మీరు ప్రభుత్వానికి మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆరోపణలుగా కాకుండా దర్యాప్తు జరిపించి దోషులు ఎవరో తేల్చండి, అది నిజంగానే జరిగి ఉంటాయని ఒక్క మాట అంటే అసలు ఇది ఉండదు కదా. ప్రభుత్వం తన పని తను చేస్తుంది, దర్యాప్తు చేపిస్తుంది. అలా కాకుండా అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయా మగడా అంటే ఆధారాలు చూపిస్తుంటే, రిపోర్ట్స్ చూపిస్తుంటే అబ్బబ్బే అది కాదు ఇది కాదు అసలు జరగలేదు అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన నువ్వు ఉన్నప్పుడే కదా శాంపిల్స్ తీశారు, నువ్వు ఉన్నప్పుడే కదా రిజల్ట్స్ వచ్చాయి. అవును, మరి వీళ్ళున్నప్పుడే శాంపిల్స్ తీసి అనుమానం వచ్చి తీశారు, వీళ్ళున్నప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. మీరు ఎందుకు తీస్తారు? మీరు కావాలనే నాసిరకం తక్కువ ధరకి కమిషన్లు కక్కుర్తిపడి చేశారని కదా ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్నది. నువ్వే శాంపిల్ తీసావు, నువ్వే టెస్టులు చేయించావంటే ఇది చేయించారు కాబట్టే భాగవతం బయటపడింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? అసలు మీరు ఏం వాదిస్తున్నారో, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మనం ప్రజలకి దొరికిపోతున్నాం, రెడీ హ్యాండెడ్గా దొరికిపోతున్నాం. ఆల్రెడీ దొరికేశారు, ఇంకా దొరికిపోతున్నాం అని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. రోజు 4-5 మాజీ మంత్రులు, పెద్ద సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ల మీద ఇక అక్కడ సరిపోదు అన్నట్టుగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్లు. మేము దేవుడిని నమ్ముతాం, మాకు దేవుడే, నీకే కాదు అని చంద్రబాబు నాయుడు అన్నాం. నువ్వు రాజకీయం కోసం వాడుకుంటున్నావు దీన్ని, రాజకీయం కోసం పబ్లిసిటీ చేస్తున్నావు దీన్ని, ఈ ఆరోపణలు చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో. అదేమంటే జూలై 13న శాంపిల్స్ పంపించారు, జూలై 16న రిపోర్ట్స్ వచ్చాయి, జూలై 23న తుది నివేదిక వచ్చింది. మరి అప్పుడు ఎందుకు ప్రకటించకుండా ఇప్పుడు ఎందుకు ప్రకటించారు 2 నెలల తర్వాత అనేది వాళ్ళు వేస్తున్న అతి తెలివైన ప్రశ్న ఏంటంటే, జూలై 23న ఫైనల్ రిపోర్ట్స్ వస్తే అందులో ఈ కొవ్వు, ఈ బలుపు అంతా ఉంది, కొవ్వు బలుపు అన్నీ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తే నువ్వు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే అందులో వీళ్ళు అందులో ఆ కొవ్వు పదార్థాలు ఉన్నందుకు బాధపడట్లేదా? అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పినందుకు బాధపడుతున్నారా? ఏంటి అసలు వీళ్ళ లాజిక్ ఏంటి అర్థం కావట్లా. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు కదా. కనీసం కేసు లేకుండా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అర్ధరాత్రి ఇళ్ల మీద పడి అరెస్టులు చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని బస్సులో అరెస్ట్ చేయడానికి, లేకపోతే అచ్చెన్నాయుడిని గోడలు దూకి అరెస్ట్ చేయడానికి, అయ్యన్న పాత్రుని గోడలు దూకి అరెస్ట్ చేయడానికి, కొల్లు రవీందర్ని ఎత్తుకురావడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేయాలంటే ఆధారాలు దొరికినా సరే 1-2 సార్లు వాళ్ళకుండే
అన్ని రకాలుగా ఆలోచించి రిపోర్ట్స్ తెప్పించుకుని మాట్లాడతారు. ఏది పడితే అది గాలి మాటలు కాదు కదా. గాలి ప్రభుత్వాలు, గాలి పార్టీలు అయితే ఏదైనా మాట్లాడచ్చు. బాధ్యత ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. అది యాదృచ్ఛికంగా 2 నెలలు అయి ఉండొచ్చు, 3 నెలలు అయి ఉండొచ్చు. దానికి నీ 100 రోజుల వైఫల్యాలని కప్పుచ్చుకోవడానికి ఇది తీసుకొస్తే వైఫల్యాలు కాకుండా పోతాయి. ఒకవేళ నిజంగానే వైఫల్యం చెందితే ప్రభుత్వం, ఒకవేళ అనుకుందాం వచ్చి రాగానే 4,000 + 3,000 7,000 పెన్షన్ ఫస్ట్ తారీఖు నాడు ఇవ్వకపోయి ఉంటే ఇవాళ లడ్డు వివాదం తెచ్చాడు కదా అని చెప్పేసి జనం చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్ ఇవ్వకపోయినా వదిలేసేవాళ్ళ. ఏం మాట్లాడుతున్నారు? మిగతా హామీలు డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 by 1 అవుతాయి. నువ్వేమన్నా సక్కగుంచెళ్ళావా ఖజానాని? కంపు చేసి వెళ్తివి. లిక్కర్ పాలసీ తీసుకొచ్చారా? శాండ్ పాలసీ తీసుకొచ్చారా? ల్యాండ్ పాలసీ తీసుకొచ్చారా? నువ్వు తీసుకొచ్చిన ఆ చుక్కల భూములని కబ్జా చేసిన ప్రయత్నం చేసావు కదా, దాదాపు 1,00,000 ఎకరాలని. వాటన్నిటిని మళ్ళీ జనానికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ పనులు కావా? సూపర్ 6 అది తప్ప నీకేం కనపట్లేదు. ఇంకా ఎత్తారు ఆ 6 కూడా ఉన్నాయి కదా, పెన్షన్లు అయినాయి ఆల్రెడీ. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వగానే ఉద్యోగాలు పెట్టేస్తారా? నువ్వు ఎన్ని సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఏమన్నా ఏదో అంటారు, ఏదో ఉండాలంటారు. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదొకటి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేఖ రాశాడు, 8 పేజీలో 9 పేజీలో లేఖ రాశాడు ప్రధానమంత్రి గారికి. సరే, మొన్న ప్రెస్ మీట్లో చెప్పిందే అది అలా ఇది ఇలా గుడ్డు గూసు, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది, దశాబ్దాలుగా జరుగుతుంది అంతా రాశాడు. అంతా రాసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదే ఆ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు బయట పెట్టాడు. 2 నెలల క్రితం బయటపడిందని ఇప్పుడు బయటపడింది అంటున్నాడు ఆయనే, ఇప్పుడు బయట పెట్టాడు అంటున్నాడు. ప్రభుత్వం ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి 2 నెలలు లేటుగా బయట పెట్టాడు అని ప్రధానమంత్రి గారికి రేఖ రాస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎవరిది ఇక్కడ ఉన్నది? ఎవరిదయ్యా? ఏపీలో ఉన్న ప్రభుత్వం ప్రధానమంత్రి గారిది కాదా? ఎన్డీఏ ప్రభుత్వం కాదా? ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు లేరా? మంత్రులుగా వాళ్ళ ఎమ్మెల్యేలు లేరా? డైరెక్ట్గా మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఏపీలో అనలేకపోయావే? నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్. మా రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు, మా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. మీ ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం వల్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం మీ ముఖ్యమంత్రి నివేదికను తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టి అల్లరి చేస్తున్నాడని చెప్పేసి అన్నావా? మీ ప్రభుత్వం అనగలిగావా? నో. చంద్రబాబు ఇదే, ఇది తప్ప ఇంకోటి లేదు. పోనీ నువ్వు మోడీ గారిని ఏమడుగుతున్నావు? మీ నిర్ణయం కోసం, మీ స్పందన కోసం యావత్ దేశం ఎదురు చూస్తుందన్నావు. అంటే ఇది దేశవ్యాప్తంగా భక్తుల మనసులు గాయపడ్డాయి ఈ కల్తీ ఉదంతంతో అనేది ఒప్పుకున్నట్టే కదా. యావత్ దేశం మొత్తం హిందూ లోకమంతా బాధపడుతున్నారని ఒప్పుకున్నట్టే కదా. 2, మీ స్పందన, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రధానమంత్రి గారిని నిర్ణయం ఏం తీసుకోమని అడగదలుచుకున్నారు మీరు? అందులో రాయలేదే దీని మీద ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, సిట్టింగ్ జడ్జితో చేయించండి, లేకపోతే ఇంకోటి చేయించండి, నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి రాయలేకపోయావే? అసలు అందులో ఆ 9 పేజీల లేఖలో ఎంక్వైరీ అని ముచ్చటేది, ఆ ప్రస్తావనేది. అసలు నాయకుడేమో ఎంక్వైరీ గురించి మాట్లాడు. ఇక కొసర నాయకులు గల్లీకి ఒకడు బయలుదేరి ఎంక్వైరీ చేయండి. అసలు ఆయన మాట్లాడు. అసలు ఆయనకి ఎంక్వైరీ అంటే భయం. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఒక మాట చెప్పింది ఆ మధ్య. నేను జగనన్నను కలిశాను, అవినాష్ రెడ్డి పేరు లేదేంటి అందులో, అవినాష్ దీనికి ప్రధాన సూత్రధారి, వాడిని పెట్టు అని అడిగితే అవినాష్ ఏమన్నంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు, నాదేముంది, నాకు 11 కేసులు ఉన్నాయి, మహా అయితే ఇంకొక కేసు 12 యాడ్ అవుతాయి అని అన్నాడా లేదా? అన్నాడే నాకు చెప్పింది కదా. అంటే ఆయనకి ఆ భయం ఉంది, కేసుల సంఖ్య పెరిగిపోతుందని. ఆయనేమో అంత పెద్ద లెటర్లో ఎక్కడ దర్యాప్తు చేయించండి, సిబిఐకి ఇవ్వండి అని అడగల. బట్ వీళ్ళు మాత్రం గల్లీకి ఒకళ్ళు మాట్లాడుతున్నారు, దర్యాప్తు చేయించండి, విచారణ వద్దు, విష ప్రచారమే ముద్దు అని ఒక ఆయన పెడతాడు. ఆ పేటిఎం మీడియా, బ్లూ మీడియా. విచారణే వద్దంట, విష ప్రచారమే ముద్దంట. విచారణ అడగలేదు కదా జగన్మోహన్ రెడ్డి, అడగలేదు కదా ప్రధానమంత్రిని.
మీకెందుకు మరి ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు ఆయన అడగకుండా? చంద్రబాబు నాయుడు సిట్ వేశారు, దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేశారు ఐజీ నేతృత్వంలో విచారణ. కానీ అబ్బాయి సిట్లు మాకు పనికిరావు, మాకు సిబిఐ కావాలి. మీరు బతికినంతకాలం 5 ఏళ్ళు మాత్రం సిఐడి మొగుడు పెళ్ళం పంచాయతీ కూడా సిఐడినే, అన్నదమ్ములు కొట్లాటకి సిఐడినే, సోషల్ మీడియాలో అన్న పోస్ట్ పెడితే సిఐడినే. అదేం లేదు, ఇంక మొత్తం సిఐడి. ఆ సిఐడి బాసులుగా ఉన్న వాళ్ళు నువ్వు చెప్పినట్టు వినాలా, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయాలి, కొల్లబడవాలి, ఇది జరిగేది. అప్పుడు మాత్రం నీ సిఐడి నీ అండర్లో పనిచేసిన పోలీసు అధికారులు, అదే ఇప్పుడు సస్పెండ్ అయ్యి కేసులు ఎదుర్కొంటున్నారు కదా, వాళ్ళు ముద్దనమాట. ఇప్పుడు సిట్ వద్దు. ఇప్పుడు ఏపీ పోలీసులు కానీ ఏపీ గవర్నమెంట్ వేసే సిట్ అంటే మీకు నచ్చదు. సిబిఐని అయితే వివేకానంద రెడ్డి గారి కేసునే మేనేజ్ చేశారు మీరు, సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టిన ఘనులు మీరు. అలాంటి సిబిఐకి ఇస్తే ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక ఆయన అడుగుతారు రిటైర్డ్ జడ్జికి ఇవ్వండి అని. మీకు తెలియదా మీరు న్యాయ వ్యవస్థలను ఎలా ఇది చేశారో? జడ్జిలనే భయపెట్టిన మీరు, ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఉన్న వాళ్ళని కరోనా అంటే మేము చెప్పినట్టు వినకపోతే భయపెట్టలేదా? ఇది ఒకటి. ఇక రెండోది, ఇది అత్యంత ఇంపార్టెంట్. నేను ప్రేక్షకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అన్న, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలన్నా, తిరుమల అన్న ఎంత 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 చులకన భావం అంటే, వాళ్ళకి ఇప్పుడు కూడా తప్పు సరిదిద్దుకునే ఆలోచన లేదు. తప్పు జరిగితే విచారణ జరిపించండి అనే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా దాన్ని తక్కువ చేసే ప్రయత్నం. ఏది తిరుమల కొండని, వెంకటేశ్వర స్వామిని, ప్రసాదాలని వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్లేశారు. ఏమని? దీని మీద విచారణ జరిపించాలి, సిట్టింగ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఏదో చర్చించాలని అని పిల్లేశాడు ఒక ఆయన, వాళ్ళ నాయకుడు సుబ్బారెడ్డి గారని మాజీ చైర్మన్. ఆయన తరఫున పొన్నవల సుధాకర్ రెడ్డి గారని ఒక గ్రేట్ లాయర్ ఒక ఆయన వేశాడు. సరే వేసుకొని మీ ఇష్టం. ఆయన ఏం మాట్లాడతారండి? ఆయన ఏం మాట్లాడతారు? ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడారనంటే, నేను వినిపించే ముందు ఒకసారి ఇవాళ మన గెస్ట్లో ఎవరో పరిచయం చేసి అప్పుడు నేను దీంట్లోకి వస్తా. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే మరో అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆ మనిషి మాట్లాడిన మాటలేంటో వినిపిస్తా, ప్రేక్షకులు వినాలి. అందులో ప్రతి పదం చర్చించాల్సిన పదం, ఎవరు ఆ లాయర్ గారు మాట్లాడిన మాటలు, దాన్ని బట్టి అర్థమైపోతుంది వీళ్ళకున్న గౌరవం ఏపాటిది, వీళ్ళకున్న భక్తి ఏపాటిది, వీళ్ళు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకుంటే ఇలా మాట్లాడకూడదు. అమ్మో ఏముందో వెంకటేశ్వర స్వామి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే విచారణ జరిపించమని అడుగుదాం అట్లా అనుకోవాలి. కానీ ఆయన ఏం మాట్లాడాడో కొవ్వు గురించి వాటి గురించి అది ఒకసారి విందాం. వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈజ్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్. అది ఆయన తల్లో తెలివి ఉండే మాట్లాడుతున్నారా అని మన ఈ మొత్తం ప్రపంచాన్ని, హిందూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమంటారు? మీరు ఆయన వెర్షన్ వింటే ఆయనకి పంది కొవ్వేమో బంగారంలా కనపడుతోంది.
పంది కొవ్వేమో బంగారంలా కనపడుతుంది ఆయనకి, తిరుపతి ప్రసాదాలేమో రాగిలా కనపడుతున్నాయి. 350 రూపాయలతో చేసే ఆ నెయ్యిని 1400 రూపాయలు చేసే కొవ్వుతో కలుపుతారు ఎవడైనా? 1400 రూపాయల పంది కొవ్వు బంగారం అట, ఇది మీ ఆవు నెయ్యి ఏమో రాగట. రాగిలో బంగారం కలుపుతారా? ఎవరన్నా తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడితే బంగారంలోనే రాగి కలుపుతారట. అంటే ఏంటి? పంది కొవ్వులోనే నెయ్యి కలుపుతారు. ఏం మాట్లాడుతున్నారండి అసలు వీళ్ళు? ఇది ఇది ఒక రకమైన తీవ్రవాదం కాదా? ఇది హిందూ వ్యతిరేకమైన భావజాలం కాదా? ఇది కలిసిందో లేదో చెబితే ఓకే, మీ ఆర్గ్యుమెంట్ మీది. 1400 రూపాయల పంది కొవ్వుతో 350 రూపాయలు ఆవునే కలుపుతారా అని మాట్లాడుతుంటే అది మరి మనం ఇప్పుడు చర్చించాలి. దాని మీద ముందు ఆ టాపిక్ తీసుకుంటాను నేను. రఫీ గారు, పంది కొవ్వు విషయంలో ఆయన మాట్లాడిన మాటలు ఆవు నెయ్యిని రాగితో పోలుస్తూ, పంది కొవ్వునేమో బంగారంతో పోలుస్తూ, పైగా మీకు బుర్రలేదంట. మీకంటే ఈ మాట్లాడే వాళ్ళందరికీ, హిందూ సమాజానికి అనుకోవాలి, అంతే కదా? ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే కదా. రఫీ గారు నమస్కారం సార్. నమస్తే. మీకు ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభసాయం సార్. ఈ వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఒక సాధారణ పౌరుడుగా నేను చాలా ఆవేదన పడ్డాను సార్. ఇప్పుడు కూడా పడుతూ ఉన్నా. ఎందుకంటే మేము మక్కాని, అల్లాని ఎంత పవిత్రంగా, ఎంత భక్తిభావంతో చూస్తామో, క్రిస్టియన్స్ జెరూసలాంని ఎంత భక్తిభావంగా చూస్తారో, హిందువులు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతిని, తిరుమలని అలా చూస్తారు. మక్కా దగ్గర నుంచి మాకు కూడా కొన్ని ఒక రకమైనటువంటి స్వీట్స్ అవి వస్తాయండి. అక్కడ నుంచి వాటర్ వస్తాయి. అది అక్కడ మక్కా వెళ్ళిన వాళ్ళు, ఆదియాత్ర చేసిన వాళ్ళు అందరికి పంచి పెడతారు. చాలా భక్తితో మేము తింటాం. కానీ ఇక్కడ ఈ తిరుపతి లడ్డూకు సంబంధించి సార్, హిందువులు ఎంత పవిత్రంగా, నేను కూడా రైల్వేలో పనిచేశాను, నా సహచరులందరూ తిరుపతి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి లడ్డు ప్రసాదం అక్కడ పెడితే నాతో పాటు అందరం కూడా చెప్పులు తీసి దాన్ని తినేవాళ్ళం సార్. ఎందుకంటే అది మాకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని గౌరవిస్తున్నారో నేను కూడా పౌరుడుగా అలా గౌరవించే మనిషి. గ్రామాల్లో రంజాను, బక్రీద్ పండుగలు వస్తే ఇరుగు పొరుగు వారికి మేము సేమియాలు, బిర్యానీలు ఇస్తాం. మా వాళ్ళు ఇస్తారు. ముస్లిమ్స్. హిందువులు ఏం చేస్తారంటే అంత టేస్ట్ అయినటువంటి ఫుడ్స్ మేము మా పండుగలు చేసుకుని బోరులో, గారెలో ఇస్తాం. కానీ తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఇరుగు పొరుగు వారికి ఒక లడ్డు ఇస్తారు సార్. దాన్ని ఎంతో రుచిగా, ఎంతో ప్రేమతో ముస్లిమ్స్ అందరూ తింటారు సార్. మీరు ముస్లిమ్స్ తింటారండి తిరుపతి లడ్డూని, మంచిగా ప్రేమగా తింటారు. వాళ్ళు తినరు, పారేస్తారు. అయితే సార్, నేను రేణిగుంట తిరుపతిలో పనిచేసినప్పుడు నేను చాలా సార్లు తిరుమలకి వెళ్ళాను. మా ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు కొంతమంది బురకాలు వేసుకుని ఆ క్యూ లైన్ లో ఉండేవాడు. నేను అడిగాను ముస్లిమ్స్, నేను అడిగాను ఏంటమ్మా మీరు కూడా వచ్చారంటే, మా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు రమ్మన్నారు, మేము కూడా వచ్చాం, చూద్దాం, ఇన్ని వేల మంది ఎప్పుడు వెళ్తా ఉంటారు, మేము కూడా చూద్దాం. వాళ్ళు కూడా అందరితో పాటు ఓకే. ఇదంతా తెలిసిందే మనకి. మత సామరస్యం కానీ, లేకపోతే హిందువులకు ఉన్న మతపరమైన అనుబంధం కానీ, ఇవన్నీ తెలిసినవే. మనం స్ట్రైట్ గా పాయింట్ ఇప్పుడు ఒకటండి, ఇందులో పంది కొవ్వు కలిసిందనేసరికి చాలా మంది ముస్లిమ్స్ కూడా చాలా చాలా అఫెండ్ అయి ఉన్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ లాయర్ మాట్లాడిన మాటలు, అది బంగారం, ఈ నెయ్యేమో రాగి అని మాట్లాడిన మాటలు, వాటి మీద ఏంటి మీ రియాక్షన్? డైరెక్ట్ పాయింట్ ప్లీజ్. ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళకి దిక్కు తోచట్లేదు. వారికి ఏమైనా దమ్ము, ధైర్యం ఉంటే ఆ గుజరాత్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కి లెటర్ రాయమనండి.
మీరు రాసినటువంటి మీరు ఇచ్చినటువంటి నివేదికలో ఈ రకంగా మీరు చెప్పారు, ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడగమనండి. అది అడిగే దమ్ము లేదు. ఇవాళ డిఫెన్స్ లో పడి కొట్టుకుంటా ఉన్నారు. మనం చూసాం కదండి, తిరుమలలో ఇవాళ కృష్ణరాజర్ రెడ్డి మంచి నాస్తికుడు, ఒక పీపుల్స్ వారికి చెందినటువంటి సీరియస్ అయినటువంటి నాయకుడు. ఆయన అవతారం మార్చాడు పదవుల కోసం, స్వార్థం కోసం. ఆయన వాళ్ళు చేసిన హంగామా చూస్తే ఎవరు కూడా అసలు తట్టుకోలేరు అనమాట. అంత హంగామా చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది మన గురించి, మన సమాజం, ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం చీదరించుకుంటుంది. ఇక మనం ఏం చేయాలా అని చెప్పి పడి కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఒకటేసారి నేను చెప్తున్నాను, హిందువులు ఎంత బాధపడుతున్నారో ఈ 5 సంవత్సరాల్లో. ఎప్పుడైతే నందిని నెయ్యిని పక్కన పెట్టి లో కాస్ట్ ఉన్నటువంటి ఈ నెయ్యి తీసుకొచ్చి లడ్డు తయారు చేసి నాసిరకం చేశారో అప్పటి నుంచే ఈ కల్తీ ఉందండి. దాంట్లో ముస్లింస్ చేత పంది కొవ్వులు తినిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి, ఆయన గ్యాంగ్కి దక్కింది సార్. ఒక్క నిమిషం రఫీ గారు, వినూసారెడ్డి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వినూసారెడ్డి రెడ్డి గారు, మనం పాయింట్ వన్ బై వన్ వెళ్దాం. మనం ఇప్పుడు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్, ఆయన పందుకోవేమో బంగారంలా కనపడుతోంది, ఆవునే ఏమో రాగిలా కనపడుతోంది, ఈ రాగిలో బంగారం తీసుకొచ్చి కలుపుతారా అని అంటే, అక్కడ ఇట్ షోస్ దేర్ యాటిట్యూడ్ అని నాకు అనిపించింది. మీ విశ్లేషణ ఏంటి దాని మీద? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆయన వారి ఆర్గ్యుమెంట్ని? రాధాకృష్ణ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే వెంకటకృష్ణ గారు మీకు, ప్యానెల్ పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మనము అంటే గత 4 days గా డిబేట్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ బేసికల్ గా ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే మనము ఇట్లా వచ్చింది రిపోర్ట్, వాటిని క్వశ్చన్ చేయాలి, లేదంటే మీరు ల్యాబ్ అని అడగాలి. అలా ఆ విధంగా అడగడం పోయి అసలు ఇంత ఇల్లాజికల్ గా అడగడం ఏంటండి? మీరు ఆవు నెయ్యిని పంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ వర్డ్ ఆల్సో, పిగ్ ఫ్యాట్ లార్డ్ అంటారు కదా, అది ఇన్ఫీరియర్ అని ఎలా చెప్తారు? ఇందాక రఫీ గారు చాలా చక్కగా చెప్పారు కదా, భారతదేశంలో ఇక్కడ హిందూసే కాదు కదా, ముస్లిమ్స్ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా, ఎవరు కూడా ఈ కంపారిజన్ ఏంటి అసలు? వెంకటకృష్ణ గారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఆవుని తక్కువ కాస్ట్, లార్డ్ ఎక్కువ కాస్ట్, అసలు దాన్ని ఎట్లా కలుపుతారు? అది సుపీరియర్ అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారంటే, మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. వాళ్ళు టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక అదే క్వశ్చన్ అడిగాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు నెయ్యి మనకు 1000 రూపాయలకు తక్కువ దొరకదు, సరే బల్క్ లో కొన్నా కూడా 400 నుంచి 500లకు తక్కువలో దొరకదు, మరి అలాంటిది 320 రూపాయలకి ఎలా ఇచ్చారు అని మనం అడుగుతుంటే, వాళ్ళు కౌంటర్ గా దాన్ని మన లాజిక్ ను తప్పుపట్టడానికి ఈ ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకొక వర్షన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అరే లార్డే చాలా కాస్ట్లీ, అలా కలపరు వీళ్ళు, లార్డ్ ఒకవేళ కలిపినా కూడా సుపీరియర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కల్చర్, ఒక భక్తి భావము, సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అంటే వాట్ దే వాంట్ టు కమ్యూనికేట్, వాట్ దే వాంట్ టు సే ఈజ్, మీరు పవిత్రంగా భావించే ఆవు నెయ్యి, ఆవు పంచకము, ఆవు పాలు, ఆవు నెయ్యి, వీటన్నిటికంటే పంది కొవ్వే చాలా కాస్ట్లీ అని చెప్పదలుచుకున్నారు హిందూ సమాజానికి. కాస్ట్లీ అనే కాదు, కాస్ట్ మీరు పక్కన పెట్టండి, మీరు కొంచెం వాల్యుబుల్, మోర్ వాల్యుబుల్. మీరు వీళ్ళ మైండ్ సెట్ ఆలోచించండి. 1857లో మనకు స్వతంత్రం ఎందుకు వచ్చింది? మ్యూటినీ, సిపాయిల మ్యూటినీ ఇదే విధంగా జరిగింది. అప్పుడు బుల్లెట్స్ లో వాళ్ళు కాలనైజేషన్ అంటారు, అంటే మాటికి మీరు తక్కువ, మీరు వ్యవహరించే ఆచారపు పద్ధతులు తక్కువ, మీకు కల్చర్ లేదు అని క్రియేట్ చేసే ఒక మైండ్ సెట్. మీరు అందరూ మనం చదువుకునే ఉంటాం 1857లో ఇదే విధంగా ఆ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు ఎందుకు చేశారు? ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే మన నమ్మకాలు, మన కల్చర్, మనం ఇన్ఫీరియర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. నిన్నటి వరకు జరిగిన డిబేట్లంతా ఒకటైతే ఈ రోజు వీళ్ళు చెప్తుంది ఏంటి? ఆవు నెయ్యి కన్నా లార్డ్ సుపీరియర్.
అది కాదండి, ఆయన లాయరే కదా, ఆయన నిజంగా క్వశ్చన్ చేయాలంటే ఆయన అడగాల్సిన క్వశ్చన్స్ కదా. ఫస్ట్ గవర్నమెంట్ ఎందుకు మనకు ఫేమస్ కర్ణాటక డైరీ ఫారం ని బంద్ చేసింది, దాన్ని ఎందుకు రివర్స్ టెండరింగ్ చేసింది, అసలు 320 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ వస్తుంది? సరే, ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఎందుకు నేషనల్ డైరీ ఫారం కి పంపించి ఒక టెస్ట్ తీసుకోలేదు? సరే, ఇప్పుడు మేమేం పంపించాము టెస్ట్, మీరు కౌంటర్ క్వశ్చన్ వాళ్ళని వేయండి. రిపోర్ట్ బయట పెట్టిన వాళ్ళని ఈ విధంగా అవమానించడమే కాకుండా, సరే మనల్ని అన్నారు, టీడీపీని అన్నారు, మన ప్రభుత్వాన్ని అన్నారు, ఓకే, కానీ ఈ రోజు చేసిన స్టేట్మెంట్స్ అంత హిందూ సమాజాన్ని, భక్తుల్ని అవమానించే విధంగా లేవా? ఆవు నెయ్యి ఈజ్ ఇన్ఫీరియర్, ఆవు నెయ్యి తక్కువ, ఆవు నెయ్యి కన్నా లార్డ్ అంటే పంది ఫ్యాట్ ఇది ఎక్కువ అని చెప్పడం ఎక్కడికి పోతున్నారు వెంకటకృష్ణ గారు? సరే, ఒక డెసిషన్ వచ్చింది, నిజంగా సమాజాన్ని గౌరవించే వాళ్ళైతే, హిందువులను గౌరవించే వాళ్ళైతే మీరే ఎంక్వైరీ వేయండి, మేము వెయిట్ చేస్తాము రిజల్ట్ కోసము, మాది నిర్దోషితం మేము నిరూపించుకుంటామని చెప్పాల్సింది పోయి ఈ విధమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వినూషారెడ్డి గారు దీంతో పాటు అంటే ఇప్పుడు ఆయన చేసిన రాగి బంగారం పిగ్గాయిలను ఆవు నెయ్యితో పోల్చి మాట్లాడడం అనేది చాలా హట్టింగ్. ఇది చాలా మంది మనసుల్ని మళ్ళీ మా మనోభావాలు గాయపరిచే ఒక స్టేట్మెంట్ అది. దాంతోపాటు ఆయన ఇంకోటి కూడా అన్నాడు, అది కూడా కలిపి విద్యాసాగర్ గారు ఆయన బాలకోట గారు కూడా ఏం చెప్తారో ఆయన కూడా ఇంకొక దారుణమైన స్టేట్మెంట్. అది మరి తెలిసిచ్చాడో తెలియకిచ్చాడో, మరి ఈయన కోర్టులో ఏం ఆర్గ్యూ చేస్తాడో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు పంపాలనుకుంటున్నాడు ఆయన, నాకు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టులో ఆయన ఆర్గ్యుమెంట్. బాలకోట గారు అండ్ విద్యాసాగర్ గారు మీ ఇద్దరు కూడా స్వాగతం డిబేట్కి. బాలకోట గారు, ఇందాక ఆయన మాటలు విన్నారు కదా మీరు, ఆయన స్టేట్మెంటు ఏమనిపించింది మీకు అది వినగానే? అసలు ఈ టైంలో స్వామివారి ప్రసాదాల విషయంలో ఇంత రాద్ధాంతం, ఇంత రభస, భక్తులు గొడవలు ఇవన్నీ చూస్తున్న టైంలో ఆయన మాట్లాడొచ్చా? ఆయన మాట్లాడింది అసలు మీకేమనిపించింది? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. మిత్రులందరూ కూడా జై భీములు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒంటి నిండా కొవ్వు ఉందండి. అది ఇంకా కాస్త పంది గినక కొవ్వు ఎట్టబట్టిందో ఈ పొన్నవోలు సుధాకర్ అనే పందికి బాగా కొవ్వు పట్టింది. అది ఇంకా కాస్ట్లీ ఏమో అంటున్నా లాయర్. ఇప్పుడు పంది కొవ్వు కేజీ 1400 రూపాయలు ఉంటుందనే సంగతి మనకు తెలియదు. ఇతగారు జగన్మోహన్ రెడ్డి గారి దొడ్లో పొర్లి ఆ బురదలో మీకు ఒక్క మాట కూడా చెప్తా. అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తండ్రి లేడు. ఆయనే చెప్పాడు నా తండ్రి జగన్మోహన్ రెడ్డి అని. ఇటువంటి పందుల్ని పట్టుకొని కొయ్యాలండి సార్, కొయ్యాలి. ఏది మీ గన్నవరం ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీలో కొయ్యాలి. సీమ పందుల ఫ్యాక్టరీ ఒకటి ఉంది, అక్కడికే తెచ్చి కొయ్యాలి. మనం మాట్లాడుతున్నది ఏంటి? ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాం? ఏ భగవంతునికి జరిగిన ద్రోహం గురించి మాట్లాడుతున్నాం? ఆ ద్రోహం ఎవరు చేశారని మొత్తం అఖిలాంధ్ర బ్రహ్మాండ కోటి దేవదేవుని జరిగిన అపచారం మీద హిందూ సమాజం మొత్తం కూడా గగ్గోలు పెడుతుంటే, కన్నీళ్లు పెడుతుంటే, ఈ దుర్మార్గుడు ఏంటంటే మాట్లాడేది ఇతగాడే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంది. తర్వాత 350 కోట్ల ఇతగాడేగా, 270 కోట్ల ఇతగాడేగా, ఆఖరికి ఏమీ లేకుండా తంబూరా పెట్టుకొని 27 కోట్లే అన్నాడు. మళ్ళీ 27 కోట్ల ఈ దుర్మార్గుడేగా. ఏం బీకిండు? మళ్ళీ పైగా అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకి ఎట్టబోతున్నాడంటే రాళ్ళు వెయ్యాలి హిందూ సమాజం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కనిపిస్తే రాళ్లతో సమాధానం చెప్పాలండి. ఇటువంటి పాపిస్టులను దుర్మార్గులు దేంతో పోలుస్తాడండి? ఆవు నెయ్యినలు పంది కొవ్వుని పోలిక చేస్తాడా? రాగి బిందెరా, ఎత్తడి బిందెరా? సార్, వాళ్ళ తప్పు అర్థమవుతుంది సార్. ఇక్కడ మీరు మొన్న కూడా నేను చూసా, జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమావేశం కానీ, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ కానీ, ఆయన ఏం చెప్తున్నాడంటే జరగని తప్పుపై రాద్ధాంతం కాదు, జగనన్న తప్పుపై రాద్ధాంతం చెయ్యమాకండి. నేను తప్పు చేశాను, నన్ను వదిలేయండి, ఏదో జరిగింది అని రాస్తున్న లేఖ. మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారు, నీతుంటే ఒంట్లో చీమునెత్తులుంటే నిజాయితీ అనే పదానికి అర్థం తెలిస్తే ఏం చెప్తుంది వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? మీరు విచారించండి, దోషులైతే మమ్మల్ని శిక్షించండి. ఈ రెండు మాటలే మాట్లాడాలి. దీనికి రాజకీయాలకు సంబంధం ఏముంది? దీనికి బుడమేరు ముప్పుకి సంబంధం ఏముంది?
దీనికి సూపర్ 6 పథకానికి సంబంధం ఏముంది? దీనికి అమ్మఒడికి తల్లి వందనానికి సంబంధం ఏముంది? ఏముంది సంబంధం? 100 రోజుల పరిపాలనలో ఏం బగలు తీశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం బగలు తీశాడు సార్? ఈ రోజున బోమన కరుణాకర్ ఈజ్ ఏ కమిషన్ల కరుణాకర్ రెడ్డి. అతను కమిషన్ తీసుకోవడం 1800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్ లో, అదే తిరుపతి తిరుమల దేవస్థానంలో 10% నుంచి 18% కమిషన్ తీసుకున్నాడు. ఆయన పూజించేది యేసు ప్రభువుని. నువ్వు ప్రమాణం చేయాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, చర్చిలో చెయ్యండి. భగవంతుడి ఆలయానికి వచ్చే నైతికత ఎక్కడిది ఆయనకి? ఈ రోజు కూడా ఆయన వచ్చి ఏదో బ్రహ్మాండ కోటి నీకెక్కడిది? నీ కుమార్తె పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశావు? నీ కొడుకు పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశావు? ఇందాక రఫీ ఏదో అన్నాడు, ఆయన ఏదో వామపక్ష రాజకీయాల్లో ఉన్నాడు. వామపక్ష రాజకీయాల్లో బొంద కమిషన్లకు అలవాటు పడిపోయి దున్నపోతుల్లాగా దేవుడు సొమ్ము తిని విచారించమనండి. శిక్షక బద్దులో ఉండి ఎవరంటే వైవి సుబ్బారెడ్డి. వై అంటే యెహోవా, వి అంటే వినిస్టరీ. మీరు పేర్లే మార్చుకున్నారు. వైవి సుబ్బారెడ్డి అని, బోమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మ బంధువులు. వీళ్ళకి ఇస్తారు అసలు టీటీడీ దేవస్థాన చైర్మన్ పదవులు వీళ్ళిద్దరికి ఇచ్చే ఆ పదవి కలంకితం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తప్పిదం ఏంటి? ఇక ఇంతకంటే తప్పే ఉంటుందండి. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డొంక తిరుగుడు సమాధానాలు సార్. వైఎస్ వివేకానంద రెడ్డిని కనుక హత్య చేస్తే ఆ రోజు తెలుగుదేశం ఉంది కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు చేతులు కత్తిచ్చి వాళ్ళే చంపారని అన్నట్టుగా ఇప్పుడు మీరు అధికారంలో ఉండాలి కాబట్టే వెలికి తీశారు. 5 ఏళ్ళ ఈ పాపాల పుట్టను తొమ్ముతుంటుంటే ఏ పోవం ఎక్కడుందో కూడా అర్థం కావట్లా. కాదంబరి సంగతి ఏంటి? కాదంబరి చిత్వాన్ని ఒక నటిని ముంబై నుంచి తల్లిని తండ్రిని తెచ్చి 5 IPS ఆఫీసర్లు ఇంత ఘాతుకానికి పరాభవానికి పాల్పడి 42 రోజులు ఆడకూతురు జైల్లో ఉంచుతారా? విన్నావా మనం ఎప్పుడన్నా? ఈ రోజున లడ్డూ ప్రసాదాలు కల్తీ సంగతి ఏంటంటే మీ కార్యాలయాలు ఎక్కడ కట్టారు? ఈ పాపిష్టి పనులకు సమాధానం చెప్పడాకే బెంగళూరు పోయాడు ఆయన. వాళ్ళందరూ మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటాడు, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండదని చెప్పి రోజామణి లాంటి వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? సరే, అది వేరే, అది మాట్లాడదాం. అది వేరే. బాలకోట గారు ఒక్క నిమిషం. తప్పు జరిగింది వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి ప్రసాదాల్లో తప్పు జరిగింది. ఆయన అంగీకరిస్తున్న వాటి యథార్థం దాన్ని గమనించండి. కాబట్టి ఆయన విచారణ కూడా సిద్ధపాటు అనే మాట నోటి వెంట రావట్లా. దీనికంతా రాజకీయాలలో నుంచే దీని నుంచి పక్కకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఇందాక ఆయన మాట్లాడిన ఆ బంగారం, రాగి, దాంతో పాటు ఇంకొక ఆణిముత్యం వినిపిస్తాయి ఇప్పుడు. అది కూడా ఒకసారి వినేసి రెండింటిని మనం ఆ భాషను డీకోడ్ చేద్దాం. వాళ్ళ భావాన్ని లేకపోతే వాళ్ళ ఉద్దేశాన్ని డీకోడ్ చేద్దాము. అది కూడా బయట కూడా ఏమో సుధాకర్ రెడ్డి గారిది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ May 15th AR ఫుడ్ పంపించింది May 15వ తేదీ. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడుతుందో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మరి ఈ డేటాతోనే పిటిషన్ వేసి ఉంటాడు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక్క నిమిషం కోటయ్య గారు, నాకు అర్థం కాదు ఏంటంటే సాగర్ గారు ఆయనే చెప్తున్నాడు మే 15వ తేదీన 10 లారీలు వచ్చాయి అక్కడి నుంచి, ఏఆర్ దాని నుంచి, అందులోంచి 6 ట్యాంకర్లవి శాంపిల్స్ తీశారు. మే 15 నాడు ఆ ప్రభుత్వం లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అప్పటికే అని అంటాడు ఆయన. నిజమే, ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశంలో, మన దగ్గర పోలింగ్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ ఆనాడు టీటీడీ చైర్మన్ ఎవరండి? బోమన కరుణాకర్ రెడ్డి గారు. కరెక్ట్గా జూన్ 4వ తేదీన రిజల్ట్ రాగానే ఫస్ట్ పదవికి రిజైన్ చేసింది. అసలు మొత్తం ఏపీలో నామినేటెడ్ పోస్టులకి రిజైన్ చేసిన వాళ్ళు మొట్టమొదటి వాడు బోమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ విషయంలో ఆయనకి 100కి 100 మార్క్స్ వేసుకోవచ్చు. కానీ జూన్ 4 వరకు ఆయనే కదా చైర్మన్గా ఉన్నది. మే 15 ఉందా, జూన్ 4 ముందా తెలీదా? ఆ మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి. పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2, జూన్ 16 నాడు కొత్త ఈఓ గారు వెళ్ళారు. జూన్ 16 వెళ్ళిన తర్వాత ఓపెన్గానే చెప్తున్నారు అక్కడ ఆ పోటు లడ్డు తయారు చేసే పోటులో ఉండేవాళ్ళు కానీ అక్కడ అర్చకులు కానీ అంతకుముందు చెప్పడానికి భయపడ్డాం మేము, ఏదో తేడా కొడుతుంది అని. అది చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు ఆ నెక్స్ట్ విజిట్లో అక్కడికి వెళ్ళి అక్కడ బహిరంగంగానే చెప్పాడు ఆయన, ఇక్కడ ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది, కొండ మీద ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది, 1 by 1 మొత్తం సెట్ చేస్తా అని ఓపెన్గా సీరియస్గా ఆగ్రహంగా స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు ఆయన. ఆ తర్వాతనే జూన్ 16 నాడు జాయిన్ అయిన శ్యామలరావు గారు ఈవోగా జూలై 13న శాంపిల్స్ పంపడం, జూలై 16న ఏమో ప్రైమరీ రిపోర్ట్స్ రావడం, జూలై 23న పూర్తి స్థాయి నివేదిక రావడం. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే అప్పుడు ఎందుకు చెప్పలేదని. సరే అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్పారనే దానికి మనం తర్వాత మాట్లాడదాం. ఈ లాయర్ గారు ఏంటండి, ఈ ఆర్గ్యుమెంట్ ఏంటండి, వాళ్ళ గవర్నమెంట్లో చేసి కూడా అప్పుడు వైసీపీ లేదంటాడంటే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు పెట్టిన చైర్మన్ కాదా? సాగర్ గారు గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే కూడా నా నమస్కారం. ఇది కాంటెక్స్ట్ లోకి వెళ్లే ముందు నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. 2 నిమిషాలా? కానీ 2 నిమిషాలు ఎందుకంటే కానీ దేవుడు ఏడుకొండల వాడు అనే ప్లేస్, తిరుమల అనే ఒక భావోద్వేగం, ప్రతి హిందువుకు కూడా అదొక భావోద్వేగమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం. ఆ ప్లేస్ కి తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుంచి ఒక చరిత్ర, దానికి సంబంధించిన డీటెయిల్స్ పర్టికులర్స్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. భగవంతుడికి అలంకరించే పూలను బహిరంగంగా కొనరు. స్వామివారి తోట ఉంది, తోట నుంచి వచ్చే పూలతో మాత్రమే స్వామివారికి అలంకారం జరుగుతుంది. అలంకరించిన పూలను తిరిగి ఎటంటే పారేరు సార్. దానికి మళ్ళీ దిట్టంలో ఒక ప్రొసీజర్ ఉంది. వాటిని డిస్పోజ్ ఆఫ్ ఎట్లా చేయాలా, స్వామివారికి అలంకరించినటువంటి వాడిపోయిన తర్వాత డిస్పోజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. స్వామివారికి 4 రోజులకు 4 సార్లు అలంకరణ జరిగితే అలంకారానికి వాడే ప్రతి చీరను కూడా గంధపు చెక్క దీటితోటి స్నానం చేయించి తర్వాత దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత కానీ స్వామివారికి దగ్గరికి కూడా తీసుకోలేని పోకూడదు అని దిట్టంలో రాసేటువంటి రామాచార్యులు, శ్రీచక్రం ప్రతిష్ఠ రామాచార్యులకు ఏదైతే ఉందంటే నేను చెప్పింది స్వామివారికి అలంకరించి పూల గురించి మాట్లాడుతాను. అంటే మీరు అన్న మాట అడ్డొస్తున్నా ఏమనుకోవద్దు. స్వామివారికి అలంకరించిన పూలు దండలే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ప్రతి హిందూ ఇంట్లో, యూనివర్సిటీ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఏదైనా పండక్కో దేనికన్నా స్పెషల్ డేస్లో దేవీ నవరాత్రులకో లేకపోతే ఇట్లాంటి పూజలు చేస్తే ఆ పటాలకు వేసిన పూలదండలు కూడా పారేరు, పచ్చని చెట్టు మీద వేస్తారు తీసుకెళ్ళి, అక్కడ నేత తొక్కుతారని. దట్ ఈస్ ద దానికి ఉన్న పవిత్రత అలాంటిది, పవిత్రత అటువంటిది. అంటే అట్లా స్వామివారికి 24 గంటల్లో కైంకర్యాలు, సంప్రోక్షణలు, లేకపోతే ఇంకోటి లేకపోతే తీర్థ ప్రసాదాలు ఏ రకంగా ఉన్నది దిట్టంలో రామాచార్యులు వారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాస్తే ఆ 1000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ట్రెడిషన్ లో ఫాలో అవుతున్నటువంటి అంత ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి ప్లేస్ లో కొంతమంది దొంగలు, రౌడీలు, లఫంగీలు, నాస్తికులు, నేను నాస్తికుని దేవుడిని నమ్మను అని బహిరంగంగా మెడలో బోర్డు కట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తిని ఒక అన్య మతస్థ నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు జరగడం అన్నది కొంతవరకు మనం అంగీకరించలేకపోవచ్చు. కానీ ఈ డిబేట్ లో మన దగ్గర రఫీ గారు కూర్చోన్నారు. ఆయన జన్మతః ముస్లిం, మహమ్మదీయుడు. ఆయన కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, జన్మతః మహమ్మదీయుడు. ఆయన కూడా పరాయి మతానికి సంబంధించినటువంటి, దైవానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది. అది ఎవరికైనా సరే, దేవుడు అన్న విషయంలో. కానీ బరి తెగించి మరి ఈ రకంగా స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు, కైంకర్యాలతో పాటు, అన్న ప్రసాదాలతో పాటు మొత్తం సిస్టమ్ ని కొలాప్స్ చేసేసి దాన్ని సర్వనాశనం చేసేసారు. వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలోనే అత్యంత భక్తులు సంవత్సరంలో విజిట్ చేసే దేవస్థానంగా ప్రసిద్ధి పొందిన వాటికన్ సిటీ కంటే కూడా రోజుకు 1,00,000 మంది, ఇన్ని సంవత్సరానికి 3 కోట్లన్నర మంది మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఆ దేవస్థానం యొక్క భగవంతుడి యొక్క ప్రాశిష్టాన్ని దెబ్బతీసే కుట్ర రోజు ఆ రోజే ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే కుట్ర పన్ని ఉద్యోగస్తుల్ని కూడా అన్యమతస్తుల్ని పైకి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర చేయకూడని పాప పనులని చేయించడానికి కారణం ఏంటంటే దేవస్థానం యొక్క ప్రాతిష్టతను తగ్గించే ఈ దేవాలయానికి ఎవరు రాకూడదు, ఈ దేవాలయానికి ఎందుకంత ప్రాముఖ్యత, ఈ దేవాలయం మీద సైద్ధాంతపరంగా మనం నమ్మకం మీద దెబ్బ కొడితే రావడం తగ్గించేస్తారు, ప్రసాదానుకున్న విలువ తగ్గిస్తే తినడానికి భయపడతారు అనే కుట్రతో జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి అనే ఒక నాస్తికుడు తిరుపతి పట్టణానికి పట్టిన దరిద్రం, ఆ వ్యక్తి పోయి తిరుమలలో 7 కొండల వాడి సాక్షిగానే ప్రమాణం చేస్తారు, పురుగులు పడి చచ్చిపోతారు, రక్తం కక్కుని చచ్చిపోతారని ప్రమాణం చేసావు కదా, నువ్వు రక్తం కక్కుని చావడం జరిగి తీరుతుంది, నువ్వు చావాల్సిందే భగవంతుడి శాపానికి. ఈ పాడు కార్యక్రమంలో ఎవరెవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేశారో ఆయన శాపం అందరికీ ఫలించి జరగబోవాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను మనసారా. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇది వెంకటేశ్వర గారు, ఇట్స్ నాట్ ఇన్సిడెంట్, ఇది ఒక్క హిందూ మతం మీద జరిగినటువంటి దాడిది, హిందూ మతం మీద జరిగిన దాడిది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఒక చర్చికో ఒక మసీదులో జరుగుంటే రావణ కాష్టం అయిపోతుంది ఈ పాటికి భారతదేశం. రావణ కాష్టం ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్ దేశాలు దేశ అధ్యక్షులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఉంటారు. కానీ మన దేశంలో హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి హిందువుగా ఆ మతాన్ని ఆచరించేటటువంటి కొంతమంది వెధవులు, ఆ వెధవులు చెప్పే మాట ఏంటంటే సాంఘికమైనటువంటి జీవితం అంట, వాళ్ళ పిండం వాళ్ళ శార్థం సాంఘికమైనటువంటి జీవితం. అరే మన పూర్వీకులు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని నేను ఈ రోజు వచ్చి అది తప్పు అంటే మీ అమ్మని, మీ నాయన్ను, మీ తాతను, మీ ముత్తాతను, వాళ్ళ నాయన్ను, వాళ్ళని అందరూ అవమానించట్రా బాబు. ఈ రోజు మీరు ఒక ముసుగేసుకొని సోషలిజం అనే ముసుగేసుకొని, అందరూ కాదు అందరూ తప్పులు పట్టట్ల, మేధావులు అది ముసుగేసుకొని ఫిలిం యాక్టర్స్ కొంతమంది లడ్డు మీద ఇంత చర్చ అని చెప్పి ట్వీట్లు చేసే వాళ్ళని దేనితో కొట్టాలండి? వీళ్ళందరినీ కూడా కొట్టాలి ఈ నంది కొడుకులందరినీ కూడా. దేవుడి ప్రసాదం అంటే అది మహాప్రసాదం అండి, మనం అనేది మహాప్రసాదం అండి దాని పేరు. దాంట్లో ఇటువంటి ఇంగ్రీడియంట్స్ కనపడ్డాయి అంటే మీరు శాంపుల్ ఎప్పుడు తీశారు, ఎందుకు తీశారు, ఎట్లా తీశారు, ఆ ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం ఉందా, బోర్డు ఉందా లేదా, ఇది దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అది కాదు ప్రశ్న. కానీ సార్ దేవుడి విషయం కదా, తిరుపతి అయితే ఈ రోజు ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తే ఈ కాదు ఎంక్వైరీ, నేను సుప్రీం కోర్టుకు పోతానన్నావు. ఓకే, సుప్రీం కోర్టుకి వెళ్ళు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. సుప్రీం కోర్టే ఒకవేళ ఇప్పుడు ఎట్లాగా నోటీస్ ఇస్తుంది ఒకవేళ టెక్నికల్ ఫైల్ అయితే, మరి టీటీడీ వాళ్ళు ప్రైమాఫేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా. ప్రైమాఫేసి సబ్మిట్ చేసి నిజంగా కనుక ఉంది అనుకుంటే సిబిఐ వాళ్ళు దీని మీద రిపోర్ట్ ఫైల్ చేయమని సిబిఐని అడిగితే నీ పరిస్థితి ఏంట్రా వెదవల్లారా, నీ పరిస్థితి ఏంటి? అంటే టీటీడీ బోర్డు అంత గుడ్డిగా ఇటువంటి కార్యక్రమం చేసింది అనుకుంటున్నారా? ఎటువంటి ప్రైమాఫేసి లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఇందులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీకి కూడా వాళ్ళు కూడా దీన్ని ప్రూవ్ చేయాలిగా. అసలు అది కాదు సింపుల్ లాజిక్. వీళ్ళకి అని తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ఇది బయటకు వచ్చింది, భక్తులు ప్రజలు అల్లరల్లర చేస్తున్నారు జగన్ రెడ్డినని ఆయన ప్రధానమంత్రి గారికి ఆయన లేఖ రాశాడు. కానీ మరి ఇంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చింది, బీజేపీ అంటేనే కాస్త హిందుత్వ నినాదము, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండా దీన్ని బయట పెడతాడా?
ఇంపాసిబుల్. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుకోకుండా పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇంటర్నల్ గా చర్చించకుండా బయట పెడతారా? ఆ మాత్రం లీగల్ స్టాంటిటీ మీద చెక్ చేసుకోకుండా వెళ్తారు? 140 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాల మీద నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడు, దమ్ము ధైర్యం ప్రధానమంత్రి కూడా రైట్, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడు దాని లోక స్టాండ్ చూసుకోకుండా, చర్చించకుండా, తన సహచరులతో మాట్లాడకుండా ఎందుకు బయట పెడతాడనే మినిమం కామన్ సెన్స్ కూడా పనిచేయట్లేదు అనేది ఒకటి. రైట్, ఒక్క నిమిషం సాగర్ గారు. యూనివర్సిటీ గారు, ఇక్కడ అంటే నాకు తెలిసిన విషయం ఇప్పుడు చెప్తున్నా. కరుణాకర్ రెడ్డి గారు గతంలో ఒకసారి చైర్మన్గా చేశారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు రెండు చర్చలు జరిగాయి. ఒకటి, ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నాడు అప్పుడు, దళిత గోవిందం అని. ఏది దళితుల హరిజన వాడలు, అప్పుడు ఏదో దళిత కాలనీలు హరిజన వాడలు అనేవాళ్ళు కదా, అక్కడికి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళి అక్కడ ఒక రోజు ఏదో ఉత్సవం చేసి ఈ ప్రయత్నం చేసి దాన్ని ఏదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అది బూమెరాంగ్ అయింది. ఎట్లా? అరే బాబు, నువ్వు దళిత గోవిందం అని పెడితే దళితుల్ని గర్భగుడిలో తీసుకెళ్ళు, వాళ్ళకు కూడా బ్రేక్ దర్శనాలు పెట్టించు, లేదా వాళ్ళను కూడా సామాన్య జ్ఞానంతో ప్రత్యేకమైన ఒక ఇది చేపించు. అంతేగాని ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్ళడం ఏంటయ్యా నువ్వు? మూల విరాట్టుని కదా వాళ్ళు చూడాల్సింది. మూల విరాట్టును చూస్తే అది నిజమైన దళిత గోవిందం అవుతుంది. ఉత్సవ విగ్రహాలను వాళ్ళ ఊళ్ళలోకి తీసుకెళ్తే ఏదో పెద్ద కిరీటం పెట్టినట్టు. ఎవరు అడిగాడు నిన్ను? నువ్వు దళితులకి ఒక స్పెషల్ లైన్ పెడతావా, లేకపోతే వాళ్ళకి ఒక రోజులో ఒక 2-3 సందర్భాల్లో దళితులకు ఎక్స్క్లూజివ్ క్యూ లైన్ పెడతావు? అది కదా, అది ఒకటి. అది బూమరాంగ్ అయింది. రెండవది, అప్పుడు కావాలని చేశారో నిజంగా చేశారో, నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాను, చాలాసార్లు వెళ్తాను, నాకు చాలా భక్తి ఆ వెంకటేశ్వర స్వామి అంటే. కానీ వీళ్ళు అప్పుడు చేసిన ప్రచారం ఏంటంటే, సరే రాజశేఖర రెడ్డి గారు 2 కొండల దాల్వా అన్నాడు, ఆ జీవో వచ్చింది, అదే పెద్ద ఇష్యూ అయిపోయింది, అది వేరనుకోండి. అప్పుడు చేసింది ఏంటంటే, అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహమే పురుష విగ్రహం కాదు, స్త్రీ విగ్రహం అని ప్రచారం చేశారు అప్పుడు. డూ యూ నో దట్? మీకు ఐడియా ఉందా అది, ఆ ప్రచారం? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు. అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహంగా చెప్పబడుతున్నది స్త్రీమూర్తి అని అప్పుడు ఒక ప్రచారం చేశారు. కాకపోతే ఏంటంటే అలాంటి అంశాన్ని ఎవరు మాట్లాడతారు, ఎవరు ప్రశ్నిస్తారు? ఇలాంటి ప్రచారం. దీంతో పాటు వినూషారెడ్డి గారు ఇంకొక అంశం మీకు గుర్తు చేస్తున్నా. ఎలక్షన్ ముందు చంద్రగిరి నియోజకవర్గంలో లక్షల కొద్ది లడ్లు ప్రతి ఓటర్కి పంచారు వ్యాన్లలో తీసుకెళ్లి. ఎక్కడి నుంచి వచ్చే ఆ లడ్లు? వీళ్ళు లడ్డుని పవిత్రంగా భావించే వాళ్ళైతే బహిరంగ మార్కెట్లోకి ఇల్లు తిరుగుతూ ఓట్లు అడుక్కోవడానికి ఓటర్లకు లంచంగా లడ్డూలు ఎందుకించారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గంలో? మరి లడ్డు ఇప్పుడో లెక్కలు కబురు చెప్తున్నారు, అబ్బా మాకు దేవుడే, మాకు తెలియదా పవిత్రత. మరి పవిత్రత తెలిసిన లడ్డూని అట్లా పంచుతావా ఓట్ల కోసం? వినూషారెడ్డి గారు ప్లీజ్. వెంకటకృష్ణ గారు, ఇది నేను మెకానిక్ సిస్టమ్ అంటారు కదా, అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన విశ్వాసాలను పరిపూర్ణంగా మన మనస్సులో నుంచి, మన మెదడులో నుంచి తీసివేయడం ఎట్లా అంటే, ఫస్ట్ వాటిని చులకన చేయడం, వాటి మీద అబద్ధాలు చెప్పడం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా, జరిగినవన్నీ కూడా ఏంటంటే, మనము తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కలియుగ విష్ణువు, కలియుగ స్వామి అని అందరము కొలుస్తాం. ఇక్కడే కాదు కదా, కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది కొలుస్తాం. ఎంతో మంది చాలా నమ్మకంతో కొలుస్తారు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు స్వామి చాలా పవర్ఫుల్ అంటారు, వాళ్ళ మాటలు టెక్నికల్ గా కూడా. అంటే మనం ఏదైనా ఒకటి మనం అనుకున్నాం అనుకోండి, మన కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి మొక్కు చేయించుకుంటారు. ఈ సెంటిమెంట్ ని మనం ఎలా దెబ్బతీయాలి అంటే 2 విషయాలు. ఒకటి, అరే మీరు చేస్తున్న సెంటిమెంట్స్ అన్ని మీరు కొంచెము అన్ని అవాస్తవాలు, ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్నవన్నీ కొంచెము పిచ్చి అని చెప్పేటట్లు ప్రయత్నంగానే ఇలాంటివన్నీ చేశారు. మీరు అన్నట్లు విగ్రహం గురించి చెడు వార్తలు రాయడము, లేకపోతే కొండల గురించి ఏంటంటే మన కల్చర్ మీద మనమే ఇన్ఫీరియర్ గా అనుకునేటట్లు, అరే మనం ఏంటి ఇవి ఫాలో అవుతున్నాం అనిపించేటట్లు. ఇంకా రెండవది ఏంటంటే కంప్లీట్ బిజినెస్ అండి. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి ప్రతిష్టను, నమ్మకాన్ని దిగదార్చడం ఫస్ట్ స్ట్రాటజీ అయితే, రెండవది ఫస్ట్ అండ్ మెయిన్ ఏంటంటే మన నమ్మకం, మనము ఖచ్చితంగా దాన్ని తగ్గించాలి. మీరు ఎన్నిసార్లు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కావచ్చు, హిస్టరీ ఛానల్ కావచ్చు, తిరుమల దేవస్థానం గురించి వీడియోలు తీశాయి. అక్కడ మనకు లడ్డూ గురించి ఎలా చేస్తున్నారని లైవ్ వీడియోస్ చూపించాయి, ఇంకెక్కడా చూపించలేదు.
అంటే మనకు అంత పవిత్రతను వాళ్ళు కూడా గౌరవించారు. ఫారిన్ లో కాదండి వినీష్ గారు ఒక్క నిమిషం అడ్డొస్తున్నా ఏమనుకోకండి. ఆ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వాళ్ళు కూడా సమ్ ఎక్స్టెంట్ వరకే వెళ్ళి దాని తర్వాత మాకు పర్మిషన్ లేదు, ఇక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళలేమని లోపలికి వెళ్ళనివ్వలేదు. అంటే ఆ శాంటిటీని ప్రిజర్వ్ చేస్తూ షూట్ చేశారు వాళ్ళు కూడా. అంటే కొంచెం ఎంత దూరం వరకు వెళ్ళారో చెప్పులు వేసుకోలేదు, అక్కడ ఉన్న ప్రీస్ట్ వాళ్ళకున్న పూజారులకి ఇచ్చారు. అంటే ఒక ఫారిన్ ఛానల్ మన మతాన్ని నమ్మని వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తూ చేశారు. సో వీళ్ళ ఫస్ట్ అజెండా ఏంటంటే మన నమ్మకాలని, మనం పవిత్రంగా భావించే వాటిని అగౌరవపరచడం. రెండవది బిజినెస్. వెంకటకృష్ణ గారు, నేను ఇప్పుడు కాదు, బీజేపీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తోంది వీళ్ళ అజెండా ఏంటి తెలుసా? భగవంతునికి భక్తునికి మధ్య దూరం పెంచడం. కాదు వెంకటకృష్ణ గారు, నాకు అంతకుముందు ఈ విఐపి దర్శనానికి శ్రీవారి వారి టికెట్లని కొత్త పేరు పెట్టి వాళ్ళు 10,000 రూపాయల, అంటే ఒక కుటుంబం వెళ్ళాలంటే 40,000 రూపాయల. అసలు విన్నాం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్తున్నారు, కానీ అఫీషియల్ గా వాళ్ళు చూపించింది 500 అంట. మరి 10,000 రూపాయలు టికెట్ పెడితే ఇప్పుడు మేము కుటుంబం నలుగురం వెళ్ళాలంటే 40,000 ఇవ్వాలి, కానీ వాళ్ళు ప్రభుత్వానికి చూపించేది మాత్రం 2,000. ఇక్కడ మీరు భగవంతుడిని భక్తునికి దూరం చేస్తున్నారు. కాటేజీలు, పైన మనకుండే వసతి గృహాలు, వాటి అన్నిటి రేట్లు పెంచేశారు. ఆఖరికి తిరుమల ప్రసాదం రేట్లు కూడా పెంచేశారు. మీరు ఇన్ని ఎందుకు పెంచుతున్నారు? పూజల ఖర్చులు పెంచారు. అంటే మీరు ఇవన్నీ ఆలోచించండి. తిరుమలకి వెళ్ళాలంటే అబ్బా మాకు చాలా కాస్ట్లీ, సామాన్యులు భగవంతుని దగ్గరికి రాకూడదు, అయినా మనము భక్తితో వెళ్లే వాళ్ళని అప్పట్లో జిజియా ట్యాక్స్ అని వేసే వాళ్ళని చదువుకున్నాం చూడండి. ఇప్పుడు కూడా అంతే. ఇంకా మనకు భక్తి, మనం నమ్మి వెళ్లే వాళ్ళని ఎంత వస్తే అంత ట్యాక్సులు వేసి, అప్పట్లో బ్రిటిషర్స్ మనము పండించుకుంటే ట్యాక్సులు, లేకపోతే ఔరంగజేబ్ జిజియా ట్యాక్స్ అని వేశారు చూడండి మన మీద. ఆ విధంగా మనం ఇన్నాళ్ళు ట్యాక్సులు కట్టాం. మీరు అసలు గమనిస్తున్నారో లేదో కానీ నేను ఇంతకు ముందు 4 ఏళ్ల క్రితం చెప్పాను, హిందువులని గత 4 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెళ్ళిన ప్రతి భక్తుని దగ్గర దోచుకోవడం అవాస్తవం అంటారా మీరు? మీరు అంటున్నారు 1,00,000 లడ్లు పంచి పెట్టారు. సరే, మరి తిరుపతిలో ఏ ఎమ్మెల్యే సీట్ గెలిచారు అంటే ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? మీరు వాళ్ళు చేసినవి ఇవన్నీ గమనించకుండానే వాళ్ళను గెలిపించారా? 1,00,000 లడ్లు పంచినా సరే ప్రజలకి అర్థమైంది ఆ లడ్డూలో క్వాలిటీ లేదు, అన్యమత ప్రచారం చేశారు. సార్, నేను హిందువుని, నేను అందరినీ గౌరవిస్తాను, ముస్లిం మతాన్ని గౌరవిస్తాను, క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తాను, కానీ వాళ్ళ అధికారంలోకి రాగానే భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన బస్సుల్లో ఇతర మతాల హోలీ ప్లేసెస్ కి, అంటే వాళ్ళ ప్రార్థన ప్లేసెస్ జెరూసలేం కావచ్చు, వాటికి సంబంధించినవి మీకు ఎలా వచ్చాయి? ఆ పత్రాలు ఎలా వచ్చాయి? అక్కడికి వచ్చి ఎలా పంచుతున్నారు? టికెట్ల మీద ప్రచారం చేశారు కదండి, టికెట్ల మీద ప్రచారం. నేను అదే చెప్తున్నాను, ఎందుకు చేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ డెసిగ్నేటెడ్, అది హోలీగా ఓన్లీ మనకు హిందువులకే ఉండాలని. నాకైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ అండి. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల నుంచే మాట్లాడారు. ప్రక్షాళన యూజ్ చేసిన మాట ప్రక్షాళన. చాలా దీన్ని అవినీతిమయమే కాదు, చాలా ఈ శాంటిటీని, పవిత్రతను అపవిత్రం చేశారు. ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుంది అని ప్రైమరీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆయన ఆ రోజు అన్నారు. కాకపోతే ఇంకా డీప్ గా స్టడీ చేసి వీళ్ళ బండారం బయట పెట్టాలి, జరిగిందేంటో భక్తులకు చెప్పాలని ఆ రోజు పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడలేదు. అన్ని స్టడీ చేసిన తర్వాత బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏదైనా చెబితే ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది జీవోతో సమానం. అది మామూలు ముఖ్యమంత్రులకు తెలియదు. అనుభవము, ఒక కమిట్మెంటు, ఒక నిబద్ధత ఉన్న వాళ్ళకు మాత్రమే ముఖ్యమంత్రిగా నేను మాట్లాడే మాటకు వెయిట్ ఉంటుందనే విషయం తెలుస్తుంది. ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి తెలియదు. ఒక్క నిమిషం వినుషారెడ్డి గారు, సాగర్ ఒక్క నిమిషం. ఇక్కడ 2 విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ నాయకులేమో ఊరూరు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి, ఏది టీటీడీ మీద, టీటీడీ ఈవో మీద, లేకపోతే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి, పచ్చి బూతులతో ఎదురుదాడి చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఎందుకు పెట్టావు, అప్పుడు ఎందుకు పెట్టలేదు, అసలు నీ టైంలోనే కదా ఇది బయటకు వచ్చింది, నీ టైంలోనే కదా శాంపిల్స్ తీశారు. అది ఏందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ లెక్కలేంటో, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో అది అర్థం కావట్లేదు. రెండోది, అంటే టైం మారింది కాబట్టి బయటకు వచ్చాయి కదా, అదే ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తాం కానీ ఇంకొక ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడేమో ఇంత రచ్చ, ప్రతి రోడ్డు ఎక్కి రచ్చ చేస్తున్నారు ఎదురుదాడికి. చంద్రబాబు నాయుడు ఏదో ఫెయిల్ అయ్యాడు, అది కప్పుపుచ్చుకోవడం కోసం ఇది బయట పెట్టాడు, అది ఇదని ఇక్కడ మాట్లాడతారు. మోదీ గారికి రాసిన లెటర్ మాత్రం శరణు 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 శరణు. ఆ లెటర్ చదువుతుంటే అంతా శరణు శరణే.
ఎక్కడా కూడా ఏదో నా మీద కావాలని మా ప్రభుత్వం ఇది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, దీని మీద మేము ఎలాంటి విచారణ ఫేస్ చేయడానికైనా సిద్ధం, ఇవి లేవు, ఇది లేవు, అంతా శరణే. సో ఈ వైఖరిని మనం ఎలా చూడాలి? ఎందుకు వైసీపీ ఇలాంటి బిక్కుమనే నీ గవర్నమెంట్ వచ్చాకే కదా ఇది బయటకు వచ్చిన శాంపిల్స్ నువ్వే కదా ఇచ్చావు, మే 15 ఏంది ఆ డేట్లు వాళ్ళకే తెలియట్లా, వాళ్ళు ఏమి ఆర్గ్యుమెంట్ చేస్తారో కూడా నాకు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఏం ఆర్గ్యూ చేస్తున్నారు. సరే అది మనకు అనవసరం అనుకోండి. సో ఈ రచ్చ ఇక్కడ చేస్తా ప్రధానమంత్రి గారికేమో శరణు అనే లేఖ, అంతే కదా శరణు లేఖే అది. ఆ లేఖ చదివితే అందులో ఏదో దీని మీద మేము దేనికైనా సిద్ధం ఇట్లాంటి లేదు, శరణు అన్నట్టుగానే ఉంది. సో ఏంటి ఈ వైఖరి ఏంటి? ఎందుకు ఇంత దిగజారుడు వైఖరి, ఇంత భయం ఎందుకు? అంటే ఇప్పుడు అతనికి పైన ఈ కేసులో కత్తి ఎలాడుతుందండి. అనుకోకుండా ఇది ఒక పెద్ద ఇంత పెద్ద లడ్డులా పడిపోయింది నెత్తి మీద. ఇక ఏం చేయాలో అతనికి తోచట్లా. ఒక పక్కనే శరణు అంటూనే మళ్ళీ మీ బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మళ్ళీ బ్లాక్ వెళ్ళి దాంట్లో అది కూడా ఒక పార్ట్. మీరు నన్ను ఏమైనా చేస్తే అది మీకే తగులుద్ది అనేది ఒక పేర దాంట్లో అది కూడా పెట్టాడు. అయితే ఇక్కడ కొనుగోలు సుధాకర్ రెడ్డి చేత వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దంటాడు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సమగ్ర విచారణ జడ్జి చేయించండి చేయించండి చెప్పి అక్కడ కోర్టు కేసేస్తాడు. అంటే వీళ్ళకి సిట్టు వేస్తే మొత్తం బయటపడిపోతే 2 నెలల్లోనే రిపోర్ట్ వచ్చేస్తుంది, మనం ఇక జైలుకి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందనే భయం మాత్రం బాగా పట్టుకుందండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది మేధావులు కూడా మాట్లాడారండి. 2 నెలల దాకా ఎందుకు టైం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం, వాళ్ళు భ్రష్టు పట్టిపోయి ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు చాలా మంది ఉన్నారు. అయితే 3 సార్లు నోటీస్ ఇచ్చిందండి విజిలెన్స్. సుబ్బారెడ్డికి 3 సార్లు ఇచ్చింది నోటీసు. ఒక్కొక్క నోటీస్కి 1 వారం రోజుల టైము డిఫరెన్స్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలిసిన ఒక ప్రాసెస్ చేశాడు, ఇంటర్నల్ ఎంక్వైరీస్ చేశాడు, మొత్తం స్పష్టంగా ఆధారాలన్నీ కూడా చేతిలో పట్టుకున్న తర్వాతే మాట్లాడాడు. అయితే వాళ్ళకి కంగారు పుట్టుకొస్తుంది. సిట్ అనేటప్పటికీ ఖచ్చితంగా ఇది సిబిఐ లాగా వివేకానంద రెడ్డి కేసులాగా 6 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి కేసులాగా 12 సంవత్సరాలు లాగటం కుదరదు. ఇతను ఖచ్చితంగా సిట్ వేసేస్తాడు. సిట్టు వేసే లోపలనే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ఆపాలా, ఇక్కడే విజిలెన్స్ ఎంక్వైరీని ఆపాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టుని ఆపాలా, మీరు చేయండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదండి, వివేకానంద రెడ్డి కేసులో డేట్లు పెట్టింది. ఏమైనా సుప్రీంకోర్టు చెప్పిన డేట్లు ఏమైనా ఇంతవరకు కేసు ఏమైనా ముందుకెళ్ళిందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పనితనం మీద వాళ్ళకి తెలుసు. మన తాట తీస్తాడు, ప్రజల ముందు మనల్ని నాకెడిగా నుంచోబెడతాడు, ప్రజలు మనల్ని చెప్పులతో కొడతారు అనేటువంటి ఒక భయం ఏర్పడిపోయి, అసలు ఇంకోటండి వాళ్ళు మనం డిస్కస్ చేయాలా, 4 రిపోర్ట్లకి 4 నెంబర్లు వచ్చినాయి ఏంటని చెప్పి దాన్ని ఈకా పీకా లాగి డిబేట్ పెట్టారు. వాళ్ళు 4 శాంపిల్స్ పంపిస్తే 4 నెంబర్లతో ఇచ్చారు వాళ్ళు. ఆ గుజరాత్ లో ఉండేటువంటి నేషనల్ డైరీ బోర్డు దాని మీద డిబేట్ పెట్టేశారు. 4 నెంబర్లు ఎలా ఉంటాయని, ఏ శాంపిల్ కి ఆ శాంపిల్ నెంబర్ ఉంటుంది అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పబ్లిక్ డొమైన్ లో వాళ్ళు అయిపోయారు సార్. ఇక వాళ్ళకి నేను వైసీపీ అని చెప్పి గ్రామాల్లో ఎవరైనా వెళ్తే చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు చూడండి, 2 నెలల కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఉంటారు, ఉండవు. ఒకటి సార్, ఏ పార్టీకైనా
లాయల్ కార్యకర్తలు ఉంటారు, నాయకుడు అంటే ఆ, కోసేసుకునే కార్యకర్తలు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ అభిమానం ఆ, వాళ్ళు. లేదు, కాకపోతే లేదు. ఈ విహాలే మీరు అన్నారని కాదులేండి రఫీ గారు, మీరు అన్నారని కాదు, మీరు ఎందుకు అఫెండ్ అవుతారు, మీరు అన్నారని కాదు నేను అనేది, ఉండడంలో తప్పులేదు. కాకపోతే ఎంత లాయల్గా ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా ఇటువంటి విషయాలలో పార్టీని కూడా వెనకేసుకోవచ్చు, అందులో అంతవరకు ఓకే. కానీ ఇక్కడ కూడా ఈ విషయాన్ని ప్రశ్నించే వాళ్ళని, విషయాన్ని ప్రస్తావించే వాళ్ళని, కల్తీ ఏంటిలా అని బాధపడే వాళ్ళని తోలనాడడం, వాళ్ళ మీద బూతు పురాణంతో విరుచుకుపడడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మీమ్స్ పెట్టడం, ఇట్లాంటి పనులు చేయడం మాత్రం ఇది మనుషులు చేసే పని కాదు. బాహుబలి సినిమాలో కాలకేయులు లాంటి సైన్యం అవుతుంది అది, లాయల్ సైన్యము. లేకపోతే పార్టీ, మేమేదో పార్టీకి లాయలిస్ట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నో, మీరు పార్టీకి లాయల్ అవుతారు కానీ ప్రజలకు లాయలిస్టులు కారు మీరు. ఎందుకంటే మీరు ప్రజల్లో ఉంటూ ప్రజల మనోభావాలను గౌరవించినప్పుడు మీరు ప్రజల మనుషులు ఎలా అవుతారు, మీ పార్టీ ప్రజల పార్టీ ఎలా అవుతుంది? అది మినిమం, జస్ట్ మినిమం. ఆయన మీరు మారతారనే ఆశయం లేదు, మీరు మారతారని నేనేం చెప్పడం లేదు, కానీ ఏదో ఎక్కడో ఒక చిన్న మినుకు అనే ఉంటుంది కదా, అరే ఇవాళ కాదు రేపు వాళ్ళే మారతారులే అని. బట్ అది ఆ హోప్ లేదు. ఎనీవే సాగర్ గారు, ఇప్పుడు ఈ విషయంలో ఒక్క నిమిషం టైం తక్కువ, ప్లీజ్ కోఆపరేట్ రఫీ గారు. సాగర్ గారు, ఇక్కడ కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, ఇదే అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు, లేదా ఫెయిల్ అయ్యి బయట రాకుండా ఉండడం కోసం, ఇదంతా బిస్కెట్ల బ్యాచ్, మనకు తెలుసు, ఇదంతా ఎలక్షన్ ముందు బిస్కెట్ల బ్యాచ్ ఇది. సో అప్పుడు వాళ్ళు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు వాళ్ళు ఒక పిటిషన్ వేశారు అక్కడ సుప్రీంకోర్టులో. మరి ఆయనకేమీ బుద్ధి పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడడం మాటల మీద, చేసిన ఆరోపణల మీద విచారణ జరపాలని. అది కేక్ బ్యాచ్ సార్, అది కేక్. అదే సాగర్ గారు, దీని మీద ఏంటి బ్రీఫ్ గా మీ రియాక్షన్ ఏంటి సాగర్ గారు ప్లీజ్? ఇప్పుడు మనం ఏదైతే ముసుగు ఉండగా నిన్న ఫస్ట్ చెప్పినప్పుడు ముసుగువీరులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ముసుగేసుకొని ఉంటారు. ఏమైనా సరే ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి జీవ వాడకుండా చూడడానికి వాళ్ళు ఇంటర్నల్ గా పనిచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మేధావుల ముసుగులో బయటకు వచ్చేసి వాళ్ళు సమర్థిస్తూ, ఇండైరెక్ట్ గా సమర్థిస్తూ వాళ్ళ మేధావితనానంతా కూడా వాళ్ళ యొక్క చెప్పే భాష్యంలోనూ చాలా కన్విన్స్ గా పోవడానికి ట్రై చేస్తుంది. కానీ మతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత పాలిష్డ్ గా మాట్లాడినా, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ సంస్కృతిలో భాగమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి ఆ విషయాల్లో ఇది అంతా పనికిరాదు. ఇంకా మీరు సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడు. ఇప్పుడు కాదు, ఆయన పింక్ డైమండ్ కేసు తిరుపతికి వచ్చి లోయర్ కోర్టులో పిటిషన్ వేశారు, మీకు గుర్తుండే ఉంటుంది. లోయర్ కోర్టులోకి వచ్చి మెజిస్ట్రేట్ కోర్టులో వేశాడు. ఆ పిటిషన్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తాడని తెగ తిరిగాడు. అది కూడా పింక్ డైమండ్ కేసు. దాన్ని అడ్డుకునేది కూడా మేమే కదా. ఆ రోజు ఆ కేసులో డెఫర్మేషన్ సూట్ పైనప్పుడు ఆయన ఇంప్లీడ్ అవ్వాలని చూసినప్పుడు దానికి అడ్డుకొని పోరాటం చేసి ఆ పింక్ డైమండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు పెట్టి తీసుకొచ్చాం. ఆ కేసు సుబ్రహ్మణ్యం స్వామిని ఓడించాం. నేను గర్వంగా చెప్తాం, సుబ్రహ్మణ్యం స్వామిని ఆ రోజులో ఆ కేసులో ఓడించాం. ఈ రోజు కూడా నాలాంటి వాడెవడో, లేదు నేను లాంటి ఇంకోడెవడో పోతాడు, ఇంప్లీడ్ అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం వ్యాఖ్యలు చేశారు, ఏం బ్లైండ్ గా చేశారు అనే దాని మీద అది ఏం వాదన చెప్తాడు. నేను కూడా ఇంప్లీడ్ అవుతాను, నాలాంటి వాడు 100 మంది ఇంప్లీడ్ అవుతారు, లేకపోతే హిందూ సంఘాలు 100 మంది ఇంప్లీడ్ అవుతాయి. అతను ఒక బ్లాక్ మెయిలర్, దాంట్లో డౌట్ లేదు. స్ట్రైట్ అది బ్లాక్ మెయిలర్, డబ్బు కొడితే ఏమైనా చేస్తాడు. బేసిక్లీ వైట్ కాలర్ చేస్తూ ఉంటాడు అనమాట. పొలిటికల్ గా అతనికి ఏదైనా ఆపర్చునిటీ వస్తే చూసుకుంటాడు, లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తే బతుకుతా ఉంటాడు. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సుబ్రహ్మణ్య స్వామి గురించి మనం మాట్లాడామంటే అతని హీరోయిజం పెంచినట్టు అవుతుంది. ఆ బూత్ మీడియాలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నాడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కువ కాలం మనం కూడా సాగించదు, నేను ఈరోజు చెప్తున్నా రాసుకోండి అని చెప్పి ఆ బూత్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఈ కేసుకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏమి లింకు? నీకు ఎవరు రక్షించడానికి, ఎవరు ఫేవర్ గా మాట్లాడుతున్నావు అంటే దీన్ని బట్టి ఏంటంటే క్యాష్ పార్టీ, సూట్ కేసుల పార్టీ అంతా కూడా. ఇంకా ఈ లడ్డు విషయంలో ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్నాయన్న విషయంలో నా ఉద్దేశంలో బీజేపీ వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఆల్రెడీ ఏఆర్ కు
నోటీసులు ఇచ్చారు, వివరణ అడిగారు. వాళ్ళే కదండి కేంద్ర మంత్రులు ధర్నాలు చేస్తున్నది కూడా ఏబీపీ బీజేవైఎం వాళ్ళే కదా, వాళ్ళని ముట్టడించారు కదా, చేశారు. అట్లాగే నోటీసులు సర్వ్ చేశారు. ఈరోజు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇచ్చేటటువంటి కేసు వేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి ఈ చెంప ఆయన చెంప సుప్రీంకోర్టు పట్టడం ఖాయం. ఎందుకంటే కేంద్రాన్ని కూడా పార్టీ చేస్తారు, కేంద్రం పార్టీ చేస్తేనే సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. కాబట్టి కేంద్రం ఏం అఫిడవిట్ వేస్తుంది, ఏ రకంగా అఫిడవిట్ వేస్తుంది అంటే అక్కడ దాకెందుకు ఇక్కడ ఒక మాట సాగర్ గారు లాస్ట్ మినిట్ లో ఉన్న ఒకసారి బాలకోటే గారితో కూడా మాట్లాడిస్తాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. వీళ్ళు ఏదో ప్రధాని గారికి లెటర్ రాసిన దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా మెంబర్లు ఉన్నారు, మీ మంత్రులు చాలా మందిని చూసి ఇచ్చారు అని, అంటే ఈ బురద వాళ్ళకు కూడా పూసే ప్రయత్నమో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారిని మరి బెదిరిద్దాం అనుకుంటున్నాడో బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు. కానీ అప్పుడు బోర్డు మెంబర్గా ఉన్న బీజేపీ నేత సిన్హా, ఆర్కే సిన్హా, ఆయన వాళ్ళు ఒక ట్వీట్ చేశారు విత్ వీడియో మాట్లాడుతూ. అది ఒక్కసారి విందాం, అది వినేస్తే లాస్ట్ మినిట్ లో బాలకోటే గారు చూసా. देखिए, तिरुपति में एक ईसाई लॉबी पहले से हावी था। मैं तिरुपति बोर्ड का सदस्य था और मैंने देखा जब कोविड के दौरान 180 संपत्ति को बेचने की बात चल रही थी। जब मैंने प्रोटेस्ट किया, विरोध किया, तो उस 180 संपत्ति को बेचने से रोक लिया गया। बिना टेंडर का सभी संपत्ति को किसको बेचा जा रहा था ये साफ जाहिर था। तो वह लॉबी किस तरह से सनातन धर्म का अपमान कर रही है, सनातन धर्म पर दबाव डाल रही है, और तिरुपति की बड़ी संपत्ति का एक बड़ा हिस्सा ईसाई लॉबी के कब्जे में है। और इसके लिए संभवतः पुरानी सरकार जिम्मेदार थी और सुनियोजित तरीके से आंध्र का ईसाईकरण किया जा रहा था, जिसमें कि तिरुपति के सनातनियों का, तिरुपति के श्रद्धालुओं का अपमान शामिल है। సో ఆయన ఆర్కే సిన్హా గారు గత ప్రభుత్వ హయాంలో బీజేపీ నుంచి బోర్డు మెంబర్ గా ఉన్నారు. అంటే బీజేపీ రికమెండ్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఏం జరిగిందనే అనవసరం, ఆయన మెంబర్ గా ఉన్నాడు. ఆయన పేరు ఆర్కే సిన్హా, బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ అదే ఆయన ఆర్ఎస్ఎస్ కి బాగా లాయల్. ఇది ఆయన చెప్తున్నది ఏంటంటే బాలకోటే గారు, మన కోవిడ్ టైంలో వీళ్ళు 180 ఆస్తుల్ని వీళ్ళు అమ్మేయాలని చూశారు, కొట్టేయాలని చూశారు. నేను అడ్డుపడబట్టి అది ఆగింది. ఇసాయి లాబీ అంటే క్రిస్టియన్ లాబీ, తిరుపతిలో క్రిస్టియన్ లాబీ చాలా బలంగా పనిచేస్తూ ఉండింది గత ప్రభుత్వ హయాంలో. అది నేను అడ్డుపడబట్టి ఆగింది. ఆ తర్వాత చాలా ఇటువంటివి రావడము, ఆ తర్వాత బోర్డుని ఎక్కడ ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు కీలకమైన నిర్ణయాల్లో. రాష్ట్రం మొత్తాన్ని ఇసాయీకరణ చేయడానికి, క్రిస్టియనైజ్ చేయడానికి రాష్ట్రం మొత్తాన్ని ప్రయత్నం చేశారు గత ప్రభుత్వ హయాంలో అనేది ఆయన స్టేట్ అలిగేషన్. ఇంత హిందుత్వాన్ని దేశించే వైసీపీకి ఇప్పుడు దీని మీద మాట్లాడే నైతికత ఉంటుందా అసలు? బ్రీఫ్ గా బాలకోటే గారు. వెంకటకృష్ణ గారు, సాక్షాత్తు భారత రాజ్యాంగం చెప్తుంది, ఏ మత భావోద్వేగానికైనా ఏ మత సాంప్రదాయాలకైనా గాయం జరిగితే అది రాజ్యాంగ పరంగానే శిక్షార్హం, అన్ని మతాలను గౌరవించాలని చెప్తుంది. ఈ రోజున వేడుకొండల స్వామి యొక్క తిరుపతి యొక్క వెంకన్న దేవుణ్ణి అప్రతిష్టం చేసి హిందూ మతాన్ని డామినేట్ చేసి మరొక మతాన్ని పైకెత్తుదామని ఆలోచన చేస్తే తనకాయ కింద పెట్టి కాలు పైకెత్తినా కూడా జరగని పని. అది వాడు నెత్తురు కక్కుకొని తెస్తాడు తప్ప వేరే ఫలితం ఉండదు. అయినా వెంకటకృష్ణ గారు, రాష్ట్రంలో పరిపాలనతో పాటు అన్ని దేవుళ్ళకే అపచారాలు జరిగినాయి. మంత్రులు ఏం మాట్లాడారో మనకు తెలుసు. మేము దేవస్థానం పాదయాత్రకు వెళ్తుంటే గోవిందనామస్మరణ చేయించిన వల్ల, అరసవల్లి సూర్య భగవాను క్షేత్రానికి వెళ్తుంటే మహిళలకి దాష్టీకాలు చేసి దాడులు చేశారు. ఏ భగవంతుడికి సేవ ఉంది? కాబట్టి మనం చెప్పాం 100 గేదెల కింద రాబందు ఒక గాది వానకు వస్తుంది అని. ఖచ్చితంగా 151 కింద వైసీపీ పార్టీ 11కి వచ్చింది. బహుశా నాకు తెలిసి ఈ ఓటమిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అండదండలు కూడా ఉండే ఉంటాయి మాలాంటి వాళ్ళకి. లేకపోతే నెత్తిని చేయి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడం, లోకేష్ గారు మంగళగిరిలో గెలవడం, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ టచ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇటు పోయారో తెలియదు. గుడ్డల పదిసుకొని ఇటు తిరుగుతున్నారు, పడవలికి పరుగులెత్తుతున్నారు. ఇది దేవదేవుని యొక్క కృప అయి ఉంటది. నాకు తెలిసి వెంకటకృష్ణ గారు నేను చెప్పుకున్నాను,
చూడని దుర్మార్గం లేదు వైసీపీ పరిపాలనలో. కాబట్టి కలత చెందుతున్నాం. మళ్ళీ కనుక ఈ ప్రభుత్వం కనుక ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ని ఊహించడానికి కూడా ఈ రంగంలో జరుగుతుంది. ఎస్కోబా పరిపాలనలో ఆ దేవదేవుని యొక్క ఆక్రమణలో చాలా దాష్టీకాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వెంకటేశ్వర స్వామి గురించి ఒక్క మాట కూడా అబద్ధం రాదండి. మీరు చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని చదివితే అసలు ఆయన అలాంటి అబద్ధాలు చెప్పడు సార్. తప్పనిసరిగా ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, అక్కడ లడ్డు అపవిత్రం జరిగిందన్న దాన్ని తీసుకొని మరి ఆయన పరిష్కరించకపోతే ఎవరు పరిష్కరించాలి? మన్నించు అని చెప్పేసి లేఖ రాసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మన్నించుకుంటూ పోతారా ఏంటి? ఈ రోజున తప్పు జరిగింది, తప్పు జరిగిన వాళ్ళనే శిక్షణ తీసుకోవాలి, మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా దేవస్థానం మీద నేను తీసుకోవాలన్న ఆలోచన మానేసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం మాట్లాడారు, లేదా సూపర్ సిక్స్ పథకాన్ని కనుమరుగు చేయడం కోసం మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? రైట్. అది భగవంతుడు తప్పనిసరిగా నేను ఒక మాట చెప్తాను సార్. ఈ రోజు కోర్టులో కూడా వెళ్ళిపోయి కోర్టులు అడ్డు పెట్టుకుని కూడా దోషులు బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా త్వరితగతినే ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించిన ఈ వెలికిచేత కార్యక్రమం జరగాలి. దోషులంతటి వారైనా సరే కూటమి ప్రభుత్వం శిక్షించాలి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ వంక చూడాలి, జోక్యం చేసుకోవాలి. రైట్ బాలకోటే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రఫీ గారు, సాగర్ గారు, వినుషారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఎంత తొందరగా తేలితే అంత మంచిది. ఎందుకంటే ముఖ్యమంత్రి నోటు వెంట బయటపడిన కఠోర వాస్తవం మన మనసుల్ని గాయపరిచే అంశం కాబట్టి ఎంత తొందరగా లేట్ చేయకుండా దీన్ని తేల్చేసి దోషుల్ని శిక్షిస్తే తప్ప ఈ మనోభావాలు చల్లబడేలా లేవు వెంకటేశ్వర స్వామి భక్తులకి. చూద్దాం ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేది. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.